నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. నీళ్ల దోపిడీ విషయంలో టీఎంసీ లెక్కలు, ఇన్ని టీఎంసీలు అన్ని టీఎంసీలు అని చెప్పి మనకు కొంచెం అర్థం కాదు, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అయితే క్లియర్గా మీకు అర్థమయ్యేలా ఒక వీడియో చెప్తా. ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఇగో ఇట్లా పైకి వెళ్ళి వస్తున్న నీళ్లు డైరెక్ట్ గా ఈ తెలంగాణకు రావాలి. రైట్ సైడ్ పలుతున్నాయి, ఆ రైట్ సైడ్ మళ్ళీ నీళ్లు తెలంగాణకు రావాలన్నట్టు. కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కలిసి ఎట్లా తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి రీసెంట్ గా 2 ఏళ్ళకెళ్ళి ఎట్లా ఆంధ్రకు మలుపుకోబోతున్నాయో క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ కట్టుకునే ప్రాజెక్టుల విషయంలో అడ్డగాలేసుడు కావచ్చు, కాళేశ్వరం విషయంలో అడ్డగాలేసుడు కావచ్చు, కృష్ణా గోదావరి జలాల కేటాయింపులో మనకు రావాల్సిన నీటి వాటాల ఎట్లా అడ్డకాలేసి తెలంగాణకు రావాల్సిన నీళ్ళను ఆంధ్రకు మలుపుకోపోయారు. ఈ వీడియో చిన్న ఎగ్జాంపుల్. ఈ వీడియో చూస్తే మనకు వచ్చే నీళ్లను చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆంధ్రకు మలిపినాయో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో అంటే చంద్రబాబు నాయుడు మీద పడతాడు కేసీఆర్, కాంగ్రెస్ తిడుతారు అంటారు. కానీ తెలంగాణకు చేసిన అన్యాయము ఈ స్థాయిలో, నీళ్ల విషయంలోనే ఈ స్థాయిలో ఉంటే నిధులు, ఉద్యోగాలు, ఇంకా రకరకాల విషయంలో ఇంకెంత ఉంటుంది? ఎందుకు తిట్టాడు కేసీఆర్ కాదు, ప్రతి పౌరుడు ఈ వీడియో అర్థమైతే నీళ్ల దోపిడీ, మన నీళ్లను తెలంగాణ నీళ్లను దోసుకపోయిన దోపిడీ అర్థమైతే కేసీఆర్ అవసరం లేదు తిట్టనీకే. కామన్ మ్యాన్, ఒక ఊర్లో పసుల కాడికి పోయే ఒక చదువుకోని వ్యక్తి కూడా ఇంతకన్నా ఘోరంగా తిడతాడు. ఈ వీడియో మళ్ళీ ఇంకోసారి చూడండి, మీకు అర్థం కాకపోతే చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేసినాం.